అంటే నేను ఎప్పుడు కులాల గురించి మాట్లాడాల. మా పవన్ కళ్యాణ్ వచ్చి మమ్మల్ని అందరినీ కూడా మీకు అసలు పౌరుషం లేదా, మన కాపుకి లేదా, అది లేదా ఇది లేదా అని మమ్మల్ని అందరూ రెచ్చగొట్టాడు కదా, అందుకని మాకు కూడా వచ్చేసింది. పవన్ కళ్యాణ్ గారు మనందరికీ రాజ్యాధికారం కావాలి, రెడ్లు కమ్మోళ్ళైనా మనకు కూడా కావాలని చెప్పి మమ్మల్ని అందరం రెచ్చగొట్టి ఇవాళ మనం 15 ఏళ్ళు ఇంకా 15 ఏళ్ళు మనం చంద్రబాబు నాయుడు గారిని ఇంకా మొయ్యాలి, మీరెవరు మాట్లాడబాకండి అని చెప్పి ఇట్లాంటి కాపుల్ని మమ్మల్ని అందరినీ కూడా తయారు చేసే కార్యక్రమంలో ఆయన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి ద్వారా కాపు కమ్యూనిటీని ఎంత అలుసుగా తీసుకుంటున్నాడంటే మొత్తం కాపులంతా తన హిప్ పాకెట్ లో ఉన్నట్టుగా ఆయన భావిస్తున్నాడు. హిప్ పాకెట్ లో ఉన్నట్టుగా. లేకపోతే ఇదివరకు కాపులంటే కొద్దిగా చంద్రబాబు నాయుడు గారికి భయం, మర్యాద, గౌరవం ఉండేది. ఇవాళ భయం లేదు, మర్యాద లేదు, గౌరవం లేదు 2014 నుంచి. మరి ఇంత ఆయన సూక్తి ముక్తావాళ్ళు చెప్పినప్పుడు ఇదేంటి రామ్మోహన్ నాయుడు అంటమేంటి, మోడీది కదా అని. ఇక్కడైతే సత్యకుమార్ అయితే గనక సత్యకుమార్ యాదవ్ అయితే నన్ను కదా తప్పు పట్టాల్సిందే. మరి నారాయణ ఎందుకు తప్పు పడుతున్నారు? ABN లో TV5 లో రాజధాని మొత్తం అందరూ కూడా అంటే పెమ్మసానికి పెత్తనం ఇవ్వటాక. పెమ్మసాని ఎవడు అంటే మీ చుట్టాలు కాబట్టి పెమ్మసానికి తెచ్చి అంటే నారాయణకి బలిపోసం చేసి పెమ్మసాని తెచ్చారు. నారాయణ మంచోడు అని ఏమంటలే నేను, నారాయణ కూడా అదే తానులో మొక్క, నారాయణ పత్తితని నేను అంటలా. కాకపోతే ఎంత పత్తితి కాకపోయినా మేమంతా ఒకటే తానులో మొక్కలం కదా, మరి అందుకని మాట్లాడుతున్నా. ఎందుకని చంద్రబాబు నాయుడు గారు ఈ భాష మాట్లాడాడు కాబట్టి. ఏమా ఇండిగో తప్పు అయితే ఇండిగో పాపాలన్నా కూడా మోడీ కదా, మా ఊడికి ఏం సంబంధం అన్నప్పుడు మరి ఇక్కడ నారాయణ దేని తప్పు? CRDAలో లంచాలు అడిగితే, అమరావతిలో ప్లాట్లు ఇవ్వలేకపోతే, చెరువులో ప్లాట్లు ఇస్తే ఆ రైతులు ఏడుస్తుంటే అలో లక్షణ అని మళ్ళీ పాత 53,000 ఎకరాలు కాదు ఇంకా 20,000